టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన దగ్గర 1.5, ఇండియా 2, రీప్లేస్మెంట్ లెవెల్ ఇస్ 2.1, మీడియన్ ఏజ్ మన దగ్గర 32.5, ఆల్ ఇండియా లెవెల్ 28.4. ఆల్ ఇండియా లెవెల్ కంటే మన దగ్గర ఏజింగ్ ఎక్కువ ఉంది. పాపులేషన్ 60+ మనం చూస్తే 10%, అది 2047 కి 23% రీచ్ అవుతాం. ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మన దగ్గర తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా లెవెల్లో 37% ఉంది. అంటే ఈ గ్యాప్ ను ఏ విధంగా మనం ఫిలప్ చేయాలనేది మనం ఆలోచిస్తున్నాం నెక్స్ట్. అందుకని దిశ ఇంకొక పక్కన కొన్ని సమస్యలు కూడా ఇక్కడే మీరు ఒకసారి చూస్తే కొన్ని సమస్యలు కూడా నేను కూడా చెప్తున్నాను. ఇది చూసిన తర్వాత పాపులేషన్ ని ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో పాపులేషన్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఓల్డ్ ఇరా, స్టెరిలైజేషన్ టార్గెట్స్ అండ్ స్టేట్ కొహెషన్, న్యూ అప్రోచ్, పాపులేషన్ కేర్, దీని మీద మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో 5 పిల్లర్స్ కింద 5 ప్రిన్సిపల్స్ అప్రోచ్ ఒకటి తీసుకున్న సైకిల్లో, లైఫ్ సైకిల్ అంతా. 1 మాతృత్వ, మెటర్నల్ హెల్త్, రీప్రొడక్టివ్ కేర్, 2 శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్, 3 నైపుణ్యం, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఫర్ ఎ గ్లోబల్ ఎకానమీ, కంటిన్యూగా లైఫ్ లాంగ్ స్కిల్ అప్గ్రేడేషన్, అదే మరి క్షేమ, ఓల్డ్ ఏజ్ కేర్, డిగ్నిఫైడ్ హెల్త్ ఏజింగ్, ఏ విధంగా వాళ్ళను కూడా ఉపయోగించుకోగలుగుతామని. ఫైనల్ గా సంజీవని డిజిటల్ బ్యాక్ బోన్, లైఫ్ కేర్ కోఆర్డినేషన్. డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాయి, దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవుతాం ఒక ఐడియా మీకు ఇస్తాం.